మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు సంపదను కూడగట్టుకోవడానికి దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక పొదుపు ఎంపికలను అందిస్తాయి. మీరు నేరుగా అధిక రిస్క్ ఇన్వెస్ట్మెంట్లో మీ డబ్బుని పెట్టకుండా అధిక రాబడి కోసం చూస్తున్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్ మంచి ఎంపిక. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లు సాంప్రదాయ పొదుపు సాధనాల కంటే అధిక రాబడిని అందిస్తాయి మరియు స్టాక్లతో పోలిస్తే తక్కువ రిస్క్తో కూడా వస్తాయి. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులతో 1 కోటి కార్పస్ ఫండ్ను రూపొందించడం చాలా సాధ్యమే. అయితే దీనికి ఖచ్చితమైన ప్రణాళిక అవసరం. సరైన వ్యూహంతో పెట్టుబడిదారులు రాబోయే 15 సంవత్సరాలకు 15,000 పెట్టుబడి పెట్టడం ద్వారా తమ డబ్బుని పెద్ద మొత్తానికి పెంచుకోవచ్చు. నెలకు కనీసం 15,000 పెట్టుబడితో మ్యూచువల్ ఫండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఒక వ్యక్తి 1 కోటి వరకు జమ చేయవచ్చు. ఇది దీర్ఘకాలంలో భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. మ్యూచువల్ ఫండ్ సిప్లో నెలకు 15,000 ఇన్వెస్ట్ చేయడం ద్వారా 1 కోటి పొందడం ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం 15,000 పెట్టుబడి పెట్టడం ద్వారా 1 కోటి సంపాదించడానికి పెట్టుబడిదారులు 15-15-15 నియమాన్ని అనుసరించవచ్చు. అంటే వారు ప్రతి నెల 15,000 పెట్టుబడి పెట్టవచ్చు. దీని అర్థం వచ్చే 15 సంవత్సరాలలో వార్షికంగా 15% రాబడిని పొందవచ్చు. ఈ 15-15-15 నియమం ప్రకారం డబ్బు పెరగడానికి సమ్మేళనం కీలక అంశం. 15 ఏళ్లలో కోటి రూపాయల లక్ష్యాన్ని చేరుకోవడానికి పెట్టుబడిదారులు 3 విషయాలు గుర్తుంచుకోవాలి. సిప్ ప్లాన్లో ప్రతి నెల 15,000 క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టాలి. మొత్తం పెట్టుబడి వ్యవధి 15 సంవత్సరాలు ఉండాలి. అలాగే ఈ 15 సంవత్సరాలలోపు ఎటువంటి విత్డ్రాల్ అనేవి చేయరాదు. ఇన్వెస్టింగ్ మరియు స్టాక్ మార్కెట్ గురించి మరింత నేర్చుకోవడానికి స్టాక్ ఇన్వెస్ట్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.